ప్రభుత్వం మాదే, నన్నెవరూ ఏమీ చేయలేరు అని అనుకున్న ఆ కామాంధుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. స్నేహితుని భార్యపై కన్నేసి ఆమెను వేధించడమే కాకుండా ఆమె భర్తను అంతమొందించాడు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. విషయం తెలిసిన కాపు సంఘాల నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బాధిత కాపు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా దారకానిపాడుకు చెందిన టీడీపీ నేత కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు ఇద్దరు స్నేహితులు కలిసి వ్యాపారాలు చేసుకునేవారు. ఈ క్రమంలో లక్ష్మీనాయుడు ఇంటికి వస్తూ పోతూ వచ్చిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు భార్య సుజాతపై కన్నేసి అనుచితంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. విషయం గమనించిన సుజాత ఆమె భర్త లక్ష్మీనాయుడు స్నేహితుని తీరుని మార్చుకోమని చెప్పారు. అయినా హరిశ్చంద్ర ప్రసాద్ వినిపించుకోకపోతే అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు లక్ష్మీనాయుడు. పోలీసులు హరిశ్చంద్ర ప్రసాద్ ను పిలిపించి మందలించి పద్ధతి మార్చుకోమని చెప్పి పంపించారు. తన గురించి పోలీసులకు చెప్పారని ఆగ్రహించిన హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం దొరకగానే బైక్ మీద సోదరులతో కలిసి వస్తున్న లక్ష్మీనాయుడిని ఆయన సోదరులను కారుతో ఢీకొట్టించాడు. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు మృతి చెందగా ఆయన సోదరులైన పవన్ నాయుడు, భార్గవ్ నాయుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుమల నాయుడు హత్య విషయం తెలియగానే కాపు సంఘాలు భగ్గుమన్నాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని నమ్మబలికిన టీడీపీ నేతలు ఆ విషయాన్ని మర్చిపోయి కాపులపై కక్షగట్టి దాడులు చేస్తున్నారని, ఇదేనా కూటమి పొత్తు ధర్మం అని కాపు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో కాపులకు ఇబ్బందికర పరిస్థితులున్నాయని వారంటున్నారు. హత్య చేసిన టీడీపీ నేత కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ని అరెస్టు చేయకుండా పోలీసులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ కాపు సంఘ నేతలు ప్రశ్నించడంతో హత్య జరిగిన వారం రోజుల తర్వాత కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ని అతని తండ్రి కాకర్ల మాధవరావుని అరెస్టు చేశారు పోలీసులు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, గౌరవ హోంమంత్రి గారు అందరూ ఒక్కసారి ప్రత్యేకంగా ఆలోచించాల్సిందిగా, దారుణంగా ఫార్చునర్ కారుతోటి గుద్ది కింద పడితే అన్నదమ్ములు ముగ్గురు వాళ్ళని కారుతో గుద్ది కింద పడ్డవాళ్ళని కూడా గుద్ది చంపి రాడ్డు తీసుకొని కొట్టి చంపటం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా. ఈ బలిసె కులం మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బలిసె కులాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే మమ్మల్ని మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేయాలనే ఇలాంటి దారుణమైన చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కడే ఆలోచించాలా, ఓట్లు మా చేత వేయించుకొని మమ్మల్నే కొట్టి మమ్మల్నే చంపేదానికి ప్రయత్నిస్తున్నారు. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి మద్దతుగా కాపు సంఘం నేతలు నిలవడంతో అధికార పార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదు. పలువురు కాపు నేతలు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడంపై అధికార పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. అధికారం కోసం కాపులను వాడుకున్న టీడీపీ నేతలు పాలనలోకి వచ్చిన తర్వాత కాపులని అత్యంత కిరాతకంగా చంపుతున్నారని, అధికార మదంతో మిడిసిపడుతున్నారని, వారికి తగిన గుణపాఠం తప్పకుండా చెబుతామని హెచ్చరిస్తున్నారు కాపు సంఘాల నేతలు. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగిన 16 రోజుల తర్వాత తీరిగ్గా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పరామర్శకు వెళ్లటం పట్ల లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ది, ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుది ఒకే కులం కావడంతో నిందితుడిని వెంటనే అరెస్టు చేయకుండా చూశారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా డీసీఎం పవన్, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత స్పందించకపోవటం విచారకరమని కాపు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న టీడీపీ నేతలు ఏం చేసినా భరించడానికి సిద్ధంగా లేవని, డిప్యూటీ సీఎం పవన్ కారణంగా ఇప్పటికే బాగా నష్టపోయామని వారు స్పష్టం చేస్తున్నారు.